హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే ఇక్కడ మేము యూఎస్‌లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. నా ఫేవరెట్ ఫెస్టివల్ అసలు. వినాయక చవితి అంటేనే ఆ హంగామా, హడావిడే వేరు. నార్మల్‌గా ఏ ఫెస్టివల్ అయినా సరే లైక్ వన్ డే ఉంటది. బట్ వినాయక చవితి మాత్రం లైక్ ఆ వినాయకుడిని పెట్టిన రోజు నుంచి మనం నిమజ్జనం చేసే వరకు ఉండే హడావిడే వేరసలు. అందుకే మాకిక్కడ అన్నీ అవైలబుల్ లేకున్నా సరే, మేము మాత్రం లైక్ చాలా బాగా చేసుకోవడానికి ట్రై చేసాము. వాటెవర్ ఈజ్ లైక్ మాకేది అవైలబుల్ ఉంటే హాయ్. దాంతో చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ వినాయకుడిని కొనడం కంటే మేము చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. ఈవెన్ కిడ్స్‌కైనా సరే లైక్ అసలు ఇప్పుడు ఇండియాలో ఉన్న కిడ్స్‌కి ఆ హడావిడి ద్వారా తెలుసనమాట. వినాయకుడు అంటే ఎలా ఉంటాడు? వినాయక చవితి అంటే ఏంటి అనేది. బట్ ఇక్కడ ఉండే కిడ్స్‌కి ఇలా మనం చేసుకుంటే తప్ప వాళ్ళకి అర్థమవ్వదు ఇండియన్ ఫెస్టివల్స్ ఏవైనా సరే. అందుకని మేము మోస్ట్‌లీ ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు లైక్ మన దగ్గర జరిగే వాటిని బట్టి మేము అర్థం చేసుకున్నాము. లైక్ వినాయకుడు ఎలా ఉంటాడు అనేది గూడా గదా! బట్ ఇక్కడ కిడ్స్‌కి అవన్నీ తెలీదనమాట. అందుకే మాకు కుదిరిన దాంట్లో వి ట్రై టు సెలబ్రేట్ లైక్ ఎంత అయితే అంత. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడిని తయారు చేయడం కోసము రివర్ మట్టి దొరక్కపోయినా సరే లైక్ పక్కనే ఒక వాక్ పాత్ ఉంటదనమాట. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చాము. ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఈ ఇయర్ అనే గాదు. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వినాయకుడిని మేమే మట్టితో చేస్తాము. బట్ లాస్ట్ 2 ఇయర్స్ 2-3 ఇయర్స్ లైక్ చిన్న చిన్నగా చేసాము. బట్ ఈసారి మాత్రం ఒక పెద్ద వినాయకుడిని చేయాలని మాత్రం డిసైడ్ అయినాము. సో, ఇంకా మట్టి తీసుకొచ్చాము. మట్టిలో ఎర్రలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఎర్త్ వార్మ్స్. యాక్చువల్‌గా ఇక్కడ మట్టి చాలా బావుంటది. అందుకనే మా గార్డెన్ వీడియోస్‌లో మీరు చూసినా సరే గానీ చ్ చాలా బావుంటదనమాట. ఎందుకంటే నీకు సమ్మర్ మొత్తం ఎండకి ఎండుతది మట్టి. లైక్ వింటర్ మొత్తం లైక్ మళ్ళీ మంచు పడడం వల్ల అంతా కవర్ అయ్యి లోపల సో, ఎర్త్ వార్మ్స్‌ని రీఫిల్టర్ చేస్తాయి మట్టిని మొత్తం. అందుకని ఇక్కడ మేము ఈ మట్టిని తీసుకొచ్చాం గదా! ఎన్ని ఎర్త్ వార్మ్స్ వచ్చాయి ఇవన్నీ. అండ్ మా విహానికి ఎర్త్ వార్మ్స్ అంటే చాలా ఇష్టం. సో, అవన్నీ ప్లేట్‌లో కలెక్ట్ చేసి మా పాటింగ్‌లో వాటిలలో మొక్కల్లో ఏసేసింది. సో, కాకపోతే ఇక్కడ చేయడం అంటే చిన్నది చేయాలంటే కొంచెం ఈజీనే ఉంటుండే గానీ, పెద్ద వినాయకుడు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మట్టిని మొత్తం అంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తే ఏమైతదంటే మొత్తం చాలా పల్చగా అయిపోయి ఫస్ట్ ఒక ముద్ద తయారు చేస్తాం గదా! ఇంకో ముద్ద పెట్టేసరికి ఇదంతా ఫ్లాట్ అయిపోతదనమాట. సో, అసలు వాటర్ యాడ్ చేయకుండా మేము తవ్వుకొచ్చిన మట్టినే ఆల్మోస్ట్ మన దగ్గర కుండలు చేయడానికి అట్లా ఎలా నీడ్ చేశారో ఆర్ లైక్ ఈవెన్ చపాతీ పిండి ఆల్మోస్ట్ కలిపినట్టుగా ఇప్పుడు చూస్తున్నారు గదా! మాకు ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ పట్టింది ఈ వినాయకుడిని మొత్తం చేయడానికి ప్రాసెస్. ఫస్ట్ అయితే ఇలా అన్నీ కంటిన్యూయస్‌గా నీట్ చేసి పెట్టుకున్నామనమాట. మొత్తం అసలు వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే నిలవదు. అందుకోసమే ఇట్లా సో, ఇలా నీట్ చేస్తూ మొత్తం మట్టిని తయారు చేసుకున్నాము. ఇది బేస్ ఏ వినాయకుడికైనా సరే కూర్చునే సింహాసనం ఇంపార్టెంటు. సో, అందుకోసమే ఫస్ట్ బేస్ అయితే చాలా పెద్దదే పెట్టాము. చాలా భయమేసింది యాక్చువల్‌గా. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడు సరిగ్గా రాలేదనుకో ఎలా ఉంటది అని. బట్ ఒక వీడియో చాలా బాగుండే అన్నమాట. వెరీ కాంప్లెక్స్‌గా లేకుండా చాలా ఇన్‌స్ట్రక్షన్స్‌తో చాలా బాగుండే. ఆ వీడియోని ఫాలో అయ్యాం మేము. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాం వీడియోని. సో, నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ పట్టింది. ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తాం గదా! లైక్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది తెలుసా? ఈవెన్ ఇప్పుడు వినాయకుడైనా సరే గానీ, మొన్న మేము శ్రావణ శుక్రవారం రోజు వ్రతం కోసం లైక్ అమ్మవారిని చేసింది మా లావణ్య. ఆ రోజు గాని అమ్మవారు లైక్ ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అగైన్ లైక్ 4 అవర్స్ స్పెండ్ చేశారు ఆ రోజు లావణ్య వాళ్ళు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంట్లో అమ్మవారిని చూస్తుంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఈవెన్ ఇప్పుడు మేము వినాయకుడిని చేస్తున్నా సరే, ఈ వినాయకుడిని ఇంత కష్టపడి చేస్తామా, ఆ 4 అవర్స్ స్పెండ్ చేసిన ఎఫర్ట్స్ వన్స్ అది చాలా బాగా వచ్చిన తర్వాత మనం దాన్ని ఒక్కసారి చూస్తే ఆ ఫీలింగే వేరన్నమాట ఏదైనా సరే. సో, నెక్స్ట్ ఇంకా ఇదంతా లైక్ వినాయకుడిని చేయడము. నేనైతే చాలా మిస్ అయితాను అసలు వినాయక చవితిని. ఎందుకంటే నాకు వినాయకుడిని సెలెక్ట్ చేయడం నుంచి మనం విలేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని సార్లు అటెండ్ అవ్వడానికి నాకు ఛాన్స్ దొరికిందనమాట. ఎళ్లి మనం వినాయకుడిని సెలెక్ట్ చేసుకోవడము అండ్ వినాయకుడిని ట్రాక్టర్‌లో తీసుకురావడము. ఆ రోజు స్టార్ట్ అయితది ఆ హడావిడి. అండ్ ఆల్మోస్ట్ వినాయకుడు ఉన్నన్ని డేస్ లైక్ ఎవ్రీడే మనం వెళ్తుంటాం గదా! అక్కడికి చూడ్డానికి. అండ్ ఇంకా నిమజ్జనం చెప్పనక్కర్లేదసలు. పక్కన మా లవ్వి ముషిక వాహనం తయారు చేసింది ఎలుకని ఎంత క్యూట్ వచ్చింది కదా అసలు.
సూపరొచ్చింది. ఆ ఐస్ అయితే ఆల్మోస్ట్ నిజమెలకలానే ఉండే చూడ్డానికి. ఇంకా నైట్ ఆల్మోస్ట్ 12, 1 అయింది వినాయకుడిని చేసేసరికి. సో, మార్నింగే లేచి మా లావణ్య ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేసింది. అఫ్‌కోర్స్ వినాయక చవితి అంటేనే ఉండ్రాలు, లైక్ కుడుములు అంటాం కదా! లైక్ కుడుములు మై ఫేవరెట్ అండ్ బిగ్గెస్ట్ థింగ్ పాశం అనమాట. చిన్నప్పుడు మా అమ్మ ఊకే అంటే నేను పాశం ఎప్పుడు రెడీ అయితదా? ఎప్పుడు రెడీ అయితదా? అని చూసేవాడిని. లైక్ ఒక కామన్ అది ఉంటదనమాట. ఏంటి సామెతలాగా అదేంటి పాశం గుండెలో ప్రాణం పోయిందా అన్నట్టు. సో, ఆల్మోస్ట్ నేను అట్లనే చేసేవాడిని. ఎప్పుడు రెడీ అయితదా? ఎప్పుడు రెడీ అయితదా? అని చూసేవాడిని. నాకు చాలా ఇష్టం పాశం. అందులో లైక్ నెయ్యేసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే అదే పాల తాలికలు అంటారు కదా! లైక్ సేమ్ అంటే డిఫరెంట్ ప్లేస్‌లో డిఫరెంట్‌గా అంటారు. మేము మాత్రం లైక్ ఇది గోధుమ పిండితో చేస్తారు. ఇది మాత్రం లైక్ నాకు చాలా ఫేవరెట్. అండ్ ఇది నెక్స్ట్ డే ఇంకా పాలు పోసుకొని తింటే సూపర్ ఉంటది. లైక్ చేసిన రోజు నెక్స్ట్ డే మిగులుతది కదా! అది. సో, లావణ్య చాలా చేసింది. ఇంటి దగ్గరైతే వినాయక చవితి రోజు మార్నింగ్ లేచి రెడీ అయ్యి, పూజ అంతా అయిపోయిన తర్వాత ఫుల్లుగా పాశం తినేసి, మధ్యాహ్నం ఒక 2 అవర్స్ పడుకుంటామనమాట. అసలు ఎందుకంటే, ఆ పాశం తిన్నదానికి ఫుల్లు మత్తొచ్చేస్తది. ఫుల్ స్వీట్ గదా! సో, ఇంకా నెక్స్టు మేము గూడా అందరం స్నానం జేసి, పిల్లలు అందరం స్నానం జేసి, వినాయకునికైతే పూజ స్టార్ట్ జేశాము. మాకిక్కడ యూఎస్‌లో చాలా థింగ్స్ దొరకవనమాట. ఇప్పుడు పత్రి అంటారు గదా! డిఫరెంట్ యాక్చువల్‌గా వినాయకుని దగ్గర పెట్టే వాటికి చాలా కాన్సెప్ట్ ఉంటది. వినాయకుని దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు పెట్టడం గానీ, ఫ్లవర్స్ పెట్టడం గానీ, థింగ్ ఏందంటే మనము అవన్నీ మళ్ళీ రివర్‌లో కలుపుతాం గదా! సో, మోస్ట్‌లీ అందుకే న్యాచురల్లీ పెట్టడానికి సజెస్ట్ చేస్తుంటారు. లైక్ మన దగ్గర గూడా పంతుల్లో చెప్తారు గదా! అన్ని రకరకాల ఆకులు, పువ్వులు అవన్నీ. సో, మాకేంటంటే ఇక్కడ యూఎస్‌లో అన్ని రకాలు దొరకవు. అసలు వెరీ రేర్ అనమాట. జస్ట్ మొన్న వీడియోలో చూసారు కదా! మ్యాంగో లీవ్స్ లైక్ మామిడాకులు దొరుకుతాయి. అవి లైక్ ఆల్మోస్ట్ ఒక 5 వస్తాయి ₹80 పెడితే. సో, ఇంకా అవి మాత్రం తీసుకొచ్చాము. ఇంకా మా లావణ్య ఫుల్లు అసలు పక్కా మొత్తం పూజ చేయాలి. పంతులు ఎలా చెప్తే అలా చేయాలని చెప్పేసి యూట్యూబ్‌లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ వెయిట్ చేపించింది. నేనేమో పూజ ఎప్పుడు అయిపోతదా? నేను మా పిల్లలు కూడా లైక్ పూజ ఎప్పుడు అయిపోతదా? లైక్ ప్రసాదాలు ఎప్పుడు తింటామా అని చూస్తున్నాము. కొద్దిసేపు ఇంకా నేను కిడ్స్ కూర్చోలేకపోయారు. సో, మేము మొత్తం పూజ మీద అయితే కూర్చోలేదు. మా లావణ్య మాత్రం మొత్తం పూజ మొత్తం ఫినిష్ చేసింది. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాననమాట ఈ విషయంలో, వినాయకుడి విషయంలో. ఎందుకంటే, అసలు ఆ నా కిడ్స్ మిస్ అవుతున్నారు. లైక్ విహాన, వివ్యానాలు. ఊళ్ళో లైక్ ఆ మండపం దగ్గరికెళ్ళి వినాయకుడిని నిల్చోబెట్టిన దగ్గర అసలు పిల్లలు చేసే హడావిడే వేరే ఉంటది. వాళ్ళ ఎక్సైట్‌మెంటే వేరు. అండ్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయిందేమో గానీ, అప్పుడైతే విలేజ్‌లో ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్‌లో, ప్రతి వీధిలో ఒక వినాయకుడిని పెట్టేవాళ్ళు. నేను ఆ వినాయకుని రోజు సాయంత్రం లేచి సాయంత్రం మొత్తం ఊరు మొత్తం రౌండేసేవాడిని. లైక్ ఏ వినాయకుడు ఎంత పెద్దగున్నాడు, ఎట్లున్నాడు అసలు, అండ్ డెకరేషన్ ఎట్లా చేసిర్రు, మండపం డెకరేషన్ ఎట్లా చేసిర్రు అని చెప్పి చాలా క్యూరియస్‌గా ఉంటుండే. సో, అదంతా మా వాళ్ళు మిస్ అవుతున్నారని. బట్ డెఫినెట్‌గా ఏదో ఒక ఇయర్ అయితే వాళ్ళని తీసుకొచ్చి లైక్ ఒక ఇయర్ లైక్ వినాయక చవితికి ఇండియాలోనే ఉండాలి అని ప్లాన్ ఉంది. సో, చూడాలి. సో, ఫైనల్‌గా ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇవే లావణ్య యాక్చువల్‌గా దేవుడి కోసం చేసిన ప్రసాదాలు. ఆల్మోస్ట్ 5 టైప్స్ చేసింది. శనగలు, పాశం, లైక్ ఉండ్రాలు అండ్ రవ్వ కేసరి అండ్ పులిహోర. నేను మాత్రం పాశం కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను.
ఫెస్టివల్స్ వచ్చిన రోజైతే లైక్ ఆల్మోస్ట్ నేను ఐ డోంట్ నో లైక్ నేనే కాదు మోస్ట్ ఆఫ్ ద మేము ఇండియా నుంచి ఇక్కడ వచ్చి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ ఫ్యామిలీని, ఇండియాని పక్కా మిస్ అవుతారు. ఎందుకంటే ఆ లైవ్లీనెస్ ఉంటుంది. లైక్ ఫెస్టివల్ వస్తే చాలు పొద్దున్నే లైక్ విలేజ్ మొత్తమే అసలుకు ఆ తీరే వేరుంటది పండగ రోజు. సో, మేము చాలా మిస్ అయితాము. ఇంకన్న నేములు తాత కనక పండ్లు కామరు రూపులు దూది మరుగు దుప్పటి రేకులు వాగు నీళ్లు వనం పచ్చి తెల్లటి గుళ్ళో నల్లటెంకయ్య నల్లటి గుళ్ళో తెల్లటెంకయ్య నాలుగు ఎదుట నమస్కారం ఉండాలి చెప్పకుండా తిని. అందుకే లైక్ బయటకొచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారు. మొత్తానికి మా పూజ అయితే అయిపోయింది ఆ రోజు. చాలా బాగా జరిగింది. సో, ఇంత బాగా వినాయకుడిని చేసి ఇవన్నీ చేసిన తర్వాత అంతే గ్రాండ్‌గా నిమజ్జనం చేయాలి కదా! సో, అందుకే ఈ ప్రిపరేషన్స్ అనమాట. మన దగ్గర అయితే అసలు ఆ ట్రాక్టర్‌ని డెకరేట్ చేయడము, మన దగ్గర ట్రాక్టర్ వెనకాల పులిహోర పెట్టి అందరూ వస్తుంటే ఆ పులిహోర ప్యాకెట్ల కోసం పరిగెత్తడము. అబ్బా! అసలుకి ఆ ఫీలింగ్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఇంకా. సో, సేమ్ అలానే రెప్లికేట్ చేయడానికి మాకు ఇక్కడ అవైలబుల్ ఉన్న వాటితో వ్యాగన్ ఉంటుంది. పిల్లల్ని యూజువల్‌గా కిడ్స్‌ని తీసుకెళ్ళడానికి సమ్మర్ ట్రిప్స్‌లో. సో, అది తీసుకొని దాన్ని డెకరేట్ చేశాము. వినాయకుడు చాలా బాగా వచ్చిందన్నమాట. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ఆల్మోస్ట్ 14 ఇంచెస్ వినాయకుడు. పిక్చర్స్‌లో కొంచెం చిన్నగా కనిపించింది కానీ రియల్‌గా చూస్తే మాత్రం లైక్ చాలా పెద్దగుంది అండ్ చాలా బాగా వచ్చింది. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదే మా వ్యాగన్ లైక్ మా వినాయకుడి వాహనం ఈ రోజుకి. సో, మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు కిడ్స్ కోసం లైక్ కోలలు అవన్నీ తీసుకొచ్చాము. సో, నేనింకా డీజే పెట్టి లైక్ బ్లూటూత్ స్పీకర్‌లో అందులో వినాయకుడిని పక్కన పెట్టి మన తెలుగు లైక్ వినాయకుడి డీజే సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తూ కమ్యూనిటీ మొత్తంలో కొంచెం అంటే డిఫరెంట్‌గా అనిపిస్తది. బట్ లైక్ వి వాంట్ టు డూ ఇట్ అనమాట. నా పర్స్పెక్టివ్‌లో అయితే లైక్ కిడ్స్ ఇలా మనం చేస్తుంటేనే అవి చూస్తుంటేనే వాళ్ళకి తెలుస్తది అని నా ఒపీనియను. నా అభిప్రాయము. సో, కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ వేరు, ఇండియాలో అవైలబిలిటీ వేరు గదా! సో, ఇక్కడ అంత అవైలబుల్ ఉండవు. సో, బట్ స్టిల్ వి ట్రై టు డూ ఇట్. మేమందరం ఇక్కడ చేయడానికే ట్రై చేస్తుంటాము. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! మా కమ్యూనిటీ పక్కనే రివర్ ఉందన్నమాట. సో, ఆ రివర్‌లో వినాయకుడిని నిమజ్జనం చేస్తాము ఎవ్రీ ఇయర్. సో, ఈ ఇయర్ కూడా అక్కడికే తీసుకెళ్తున్నాము. ఈ బుడ్డోడు లైక్ తేజాన్ష్ అసలు ఎంత ఎక్సైటెడ్‌గా ఉండేనో అసలుకి. ఆ డీజే సాంగ్స్ వస్తుంటే ఆ అట్మాస్ఫియర్‌కి ఫుల్లు డాన్స్ చేస్తుండే. అసలు మన దగ్గర నిమజ్జనం రోజు ఉండే హడావిడి వేరు. నాకు ఎస్పెషల్‌గా నార్మల్‌గా వినాయకుడిని సిటీలో అంటే క్రేన్‌లో వేసేస్తారు. కానీ విలేజ్‌లో ఏందంటే మనం ట్రాక్టర్‌ని ఆ చెరువు లోపల వరకు తీసుకెళ్ళి అక్కడ మనమే డ్రాప్ చేస్తామన్నమాట. సో, నాకు ఆ వాటర్ లోపల వరకు వెళ్ళడం చాలా ఇష్టము. అండ్ ఇక ఖైరతాబాద్ వినాయకుడు కానీ లైక్ హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ మీద వినాయకుడి నిమజ్జనం రోజు ఉండే అసలు ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. నా వన్ ఆఫ్ ద డ్రీమ్ లైక్ ఒక వినాయకుడి నిమజ్జనానికి ట్యాంక్ బండ్కి వెళ్ళాలి అని. ఎప్పుడూ కుదరలేదు. ఎందుకంటే ఎప్పుడు వినాయకుడి నిమజ్జనం టైము లైక్ నేను ఎప్పుడూ ఇక్కడ లేను. బట్ ఆ వినాయకుడి నిమజ్జనం అవన్నీ చూడాలని నాకు ఇష్టం. ఇంకా మధ్యలో అంటే కమ్యూనిటీలే కాదు కొంచెం బయటికెళ్ళిన తర్వాత ఇంకా అరుచుకుంటూ కూడా ఇప్పుడు మా గ్యాంగ్ అంతా అన్నమాట. అందరూ లైక్ ఆల్మోస్ట్ అందరి ఇంట్లల్లో మట్టి వినాయకుడు చేశారు. ఒక 6, 7 ఫ్యామిలీస్. సో, అందరము ఒకే రోజు ఇవాళ నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. పక్కన ఒక రివర్ ఉంటే అక్కడ చూస్తున్నారు కదా బ్లూటూత్ స్పీకరు అండ్ సాంగ్స్. యాక్చువల్‌గా కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి లైక్ మ్యూట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే భలే ఉండే సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్తుంటే. ఇంకా ఫైనల్‌గా వినాయకుడికి బాయ్ చెప్తూ
అంటే వెయిట్ ఉండే అన్నమాట వినాయకుడు. అసలు ఒక్కరిని మోస్తానో లేదో అనుకున్నాము, అంత వెయిట్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో వినాయకుడు అంటే లోపల హాలో ఉంటుంది, లైక్ పైన మాత్రం ముద్ర ఉంటుంది కాబట్టి పైన మాత్రమే మట్టి ఉంటుంది. ఇది ఏంటంటే మేము కంప్లీట్ మట్టితో చేసామన్నమాట. అసలు ఎంత వెయిట్ ఉండే అంటే చాలా వెయిట్ ఉండే. బట్ స్టిల్ లోపలికి తీసుకెళ్ళడం కోసం ఇంకా ఎత్తుకున్నాను. అంటే బాగానే ఉండే. ఇంకా ఫైనల్గా వినాయకుడిని అయితే నిమజ్జనం చేసాము. ఎక్కువ వాటర్ ఉండవు అనమాట. ఇది రివర్ వాటర్, ఇది ఫ్లోయింగ్ వాటర్, బట్ ఎక్కువ ఫ్లో లేదు. సో ఇంకా దాని లోపలికి వెళ్ళి దిగి మేము వినాయకుడిని నిమజ్జనం చేసాము. ఈ షార్ట్స్ మాత్రం సూపర్ వచ్చినాయి యాక్చువల్గా. వాటర్ లోపల నుంచి తీసిన షార్ట్స్ వినాయకుడివి. అసలు ఎంత బాగుండే. ఇదే చెప్పాను కదా, మేము ఆల్మోస్ట్ ఆ 4 hours స్పెండ్ చేసిన దానికి అసలు ఆ సాటిస్ఫాక్షన్ అనేది సూపరు. సో మొత్తానికి చాలా గ్రాండ్గా మా వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.